నిన్న రాత్రి నేను ఎగ్జాక్ట్లీ 9ంటికే పడుకున్నా. 10ంటి నుండి ట్విట్టర్ అంతా కూడా బ్లాక్ అయిందంట. మంటలు అయితే ఎగిసి పడ్డాయంట. చూసుకున్నట్లయితే మార్నింగ్ ఈ విధంగా అయితే ట్రెండ్ అవుతుంది. తెలుగు ట్విట్టర్ రోస్ట్ లవ్లీ సినిమా ఓవర్ డిఎం స్క్రీన్ షాట్స్ అనేటటువంటి ట్రెండ్ అవుతుంది. నా ఫీడ్ మొత్తం లవ్లీ సినిమాని లోహిత్ రెడ్డిని అయితే బాగా ట్రోల్ చేస్తున్నారు. సో రీజన్ ఏంద్రా అని చెప్పి కొద్దిగా డెప్త్ డీటెయిల్లోకి వెళ్తే ఈగోయిస్టిక్ అనేటటువంటి ఒక అమ్మాయి ఉంటుంది ట్విట్టర్లో. తను మీకు తెలిసే ఉంటుంది. 6,000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఒకసారి గనికి తనకి పెద్ద వారైంది. అది కూడా అప్పట్లో పెద్ద సెన్సేషన్ అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన లోహిత్ రెడ్డి అనేటటువంటి ట్విట్టర్ యూజర్ ఎవరైతే ఉన్నాడో ఈగోయిస్టిక్ అనేటటువంటి అమ్మాయికి మెసేజ్ అయితే చేయడం జరిగింది. ఆ మెసేజెస్ ఏంటో మీరైతే స్క్రీన్ షాట్లో చూడొచ్చు. ఒక మెసేజ్లో అయితే నాకు లేస్తుంది, నాకు కొద్దిగా ఇచ్చేయండి అని చెప్పి తనైతే మెసేజ్ పెట్టిండు అంట. నాకు కూడా తెలియదు. ఈ విధమైనటువంటి స్క్రీన్ షాట్స్ అయితే బాగా ట్రెండింగ్గా మారాయి అనమాట. ఇక దాంతో ఈ అమ్మాయి ఫస్ట్ చెప్పింది అనమాట, ఈ లోహిత్ రెడ్డి అనేటటువంటి వాడు నాతో అసభ్యకరంగా మెసేజ్ చేసిండు, ఇది కరెక్టేనా అని చెప్పి తనైతే ఒక గ్రూప్లో అయితే డిస్కషన్ చేసింది. దాంతో చాలా మంది నమ్మలేదనమాట. నువ్వు అబద్ధం చెప్తాను, నువ్వు ఫేక్ చెప్తాను అంటే తనకు మండిపోయి ఈ విధంగా స్క్రీన్ షాట్స్ అయితే డ్రాప్ చేసింది. ఈ స్క్రీన్ షాట్స్ అయితే బాగా వైరల్గా మారే. ఇంకా మనోడిని ప్రతి ఫ్యాన్ చూసుకున్నట్టయితే మనోడు ఎన్టీఆర్ అభిమానం అనమాట. దాంతో అల్లు అర్జున్ అభిమానులు వేరే హీరో అభిమానులు అందరూ కూడా ఈ లోహిత్ని అయితే వేసుకోవడం జరుగుతుంది. దీని మీద మనోడు ఇంత మట్టికి అయితే యాక్ట్ కాలేదు. మరి ఏం సమాధానం చెప్తారు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలన్నమాట. సో ఏదైనా చిన్న ఇష్యూ వస్తే మట్టికి ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుంది భయ్య. మనం చూసుకున్నట్లయితే గ్రాండ్ పా ట్రెండింగ్, ఒక తాత ఫోటో ఎంతలా వైరల్ అయింది, ఎంతలా ట్రెండ్ అయింది అనేటటువంటిది ఈ కళ్ళతో మనం చూసాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ లవ్ సినిమా లైక్ లోహిత్ రెడ్డి అయితే ఇంకా ట్రెండ్ అవుతుంది. ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. మరి మీ సపోర్ట్ ఎవరికి?